ఎంతోమంది సేవకులు తమ జీవితాన్ని త్యాగం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపు మేరకు ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తూ జీవిస్తున్నారు. అలా దేవుని పిలుపుని బట్టి వచ్చిన రెవరెండ్ బి. జోషువా గారి ప్రయాణమే మా యొక్క చిన్ని చిత్రీకరణ. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే
సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నాలాగే ఎంతో మంది దైవజనులు దేవుని పిలుపు మేరకు సొంత ప్రాంతాన్ని, కుటుంబాన్ని విడిచి వచ్చి దేవుని సేవ చేస్తున్న ప్రతి దైవజనునికి నా హృదయపూర్వకమైన వందనాలు. 300తో ప్రారంభించిన ఈ పరిచర్యను దేవుడు ఈరోజు ఇంతగా విస్తరించి ఉన్నాడు. కాబట్టి దేవుని పిలుపుకు లోబడి వచ్చిన ప్రతి దైవజనుని దేవుడు ఆశీర్వదించునుగాక. పరిచర్యలో అనేక ఆత్మలను దేవుని వైపుకి త్రిప్పుతూ నిరంతరము దేవుని పరిచర్యలో సంఘము పట్ల బాధ్యతతో ఆత్మలను రక్షించటంలో భారము కలిగి ఒక సైనికుని వలె శ్రమిస్తున్న ప్రతి ఒక్క దైవజనునికి మా ఈ పాట అంకితం.